ఓకే, సదానందం గౌడ్ గారు. శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు, ఎమ్మెల్సీ. నమస్తే శ్రీపాల్ రెడ్డి గారు. నమస్తే మేడం. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వాలే చేయాలి అని అంటున్నారు. మీరు వినే ఉంటారు వీళ్ళ వర్షన్. యాక్చువల్ గా 6 months కి ఒకసారి టెట్ నిర్వహించాలి. బట్ 2010 నుంచి చూసుకుంటే కరెక్ట్ గా సక్రమంగా అసలు నిర్వహించలేదు ఎగ్జామ్. మేబీ ఎగ్జామ్ నిర్వహించి ఉండుంటే వాళ్ళు పాస్ అయ్యేవారేమో. ఇప్పుడు సడన్ గా వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ఇప్పుడు టెట్ పాస్ అవ్వాలి అంటే అది ఎంతవరకు న్యాయం? దీంట్లో ప్రభుత్వాలు ఇంటర్ఫీర్ అవ్వాలి, అమెండ్మెంట్ తేవాలి, రివ్యూ పిటిషన్ వేయాలంటున్నారు. సో ఏం చెప్తారు మీరు? అయితే వాస్తవంగా అప్పటి నుంచి టెస్ట్ నిర్వహించాలని ఉన్నా అసలు స్టార్టింగ్ లో టెస్ట్ 7 సంవత్సరాలే వ్యాలిడిటీ ఉండే ఒకసారి పాస్ అయితే ఆ నిబంధన ప్రకారం అసలు యాక్చువల్ గా ఎప్పుడు కూడా ఇది ఇన్సర్వీస్ టీచర్ల గురించి ఆలోచన చేయలేదు ప్రభుత్వం. ప్లస్ ఇన్సర్వీస్ టీచర్లు రాయాలనే కూడా ఎప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేదు. అయితే ఓన్లీ ఇది కొత్తగా రిక్రూట్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తుందనే ఆలోచనతోటి ఆ విధంగా 7 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంది కాబట్టి మళ్ళీ అట్లా ఒకవేళ ఆ కండిషన్ కనుక ఉండుంటే ఇప్పుడు సర్వీస్ లో ఉన్న టీచర్ కూడా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి పరీక్ష రాయాల్సి వచ్చేది. కానీ ఆ సందర్భంగా గత ప్రభుత్వం అయితే దాదాపు ఒక 8 సంవత్సరాలు అసలు టెట్ పరీక్షనే నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం కనీసం 2 సార్లు టెట్ నిర్వహించాల్సిన అవసరం ఉండే, కానీ ఆ విధంగా జరగలేదు. అందులో ముఖ్యంగా ఏంటంటే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సపరేట్ గా టెట్ నిర్వహించాలని డిమాండ్ ఉపాధ్యాయ సంఘాల నుంచి ఉంది. మరి దాన్ని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం పరిశీలించలేదు. సరే, ఏదేమైనా సరే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. మరి రివ్యూ పిటిషన్ ద్వారా కూడా సుప్రీంకోర్టులో సరే చట్టాన్ని అయితే మార్పు చేయలేదు, కానీ మరి ప్రభుత్వాలకు సూచన మాత్రం తప్పకుండా చేసే అవకాశం ఉంది. మరి వాళ్ళ ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఈ టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలనే సూచన మరి సుప్రీంకోర్టు చేసే అవకాశం ఉంది. ఆ విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాలు ఇవాళ మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం, అదేవిధంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు అఖిల భారత స్థాయిలో అన్ని ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా రివ్యూ పిటిషన్స్ వేస్తా ఉన్నారు. మరి ఈ విధంగా వచ్చినటువంటి ఒత్తిడిని అంటే ఇంతమంది ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన చేసి దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చే అవకాశం. చాలా ఆందోళన చెందుతున్నారు టీచర్స్ అందరూ. అంటే అన్ని రాష్ట్రాలు నిరసన తెలుపుతున్నాయి కదా మరి ఈ విషయంపై. అవును, అన్ని రాష్ట్రాలు కూడా ఇది టెస్ట్ నిబంధన సడలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం చట్టంలో సవరణ చేయడమే దీనికి శాశ్వత పరిష్కారం అవుతుంది. కోర్టు తీర్పుల వల్లనో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ వల్లనో ఇది శాశ్వత పరిష్కారం కాదు. ఖచ్చితంగా ఇది విద్యా హక్కు చట్టంలో పొందుపరిచినటువంటి ఆ నిబంధనను మరి ప్రస్తుతం పనిచేస్తున్న ఆల్రెడీ సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు, ఎందుకనంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే ఉపాధ్యాయులు కావాలంటే అర్హత, కానీ ఆల్రెడీ ఉపాధ్యాయుడిగా పనిచేసిన వారికి అది టెట్ అనేది అర్ధరహితం. అది మేము గతంలో ఎన్సిటి చైర్మన్ గా మరి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యోగేష్ సింగ్ గారు ఉండేది. అప్పుడు మేము ఇది పదోన్నతులకు కంపల్సరీ టెట్ అని పెట్టినప్పుడు మేము వెళ్లి వారిని కలిసినప్పుడు ఆయనే ఆశ్చర్యపోయాడు. 20 సంవత్సరాల సర్వీస్ తర్వాత ఉపాధ్యాయుని టెట్ రాయమంటే ఎట్లా రాస్తారు, ఇది ఆశ్చర్యకరంగా ఉందని చెప్పి ఆ ఎన్సిటి చైర్మన్ గారే ఆ రోజు మాతో అన్నటువంటి సందర్భం. మరి ఏదేమైనా సరే ఇవాళ ఒక శాశ్వత పరిష్కారం కావాలంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో సవరణ చేసి మరి ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. అంటే శ్రీపాల్ రెడ్డి గారు, మీ తరపు నుంచి మరి మీరు ఏం చేయబోతున్నారు? ఎంతవరకు వాళ్ళకి హామీ ఇస్తున్నారు? ఇప్పుడు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న టీచర్స్ అయితే చాలా ఆందోళనలో ఉన్నారు. అయితే మేడం, నేను అందరికన్నా ముందుగా ఈ సమస్య పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రాతినిధ్యం చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పడం జరిగింది. నా ప్రాతినిధ్యం ప్రకారమే మరి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా ముందుకెళ్లింది ప్రభుత్వం. దాంతో పాటుగా మరి ఇవాళ నేను ఇక్కడ ఏఐఎస్టీఓ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఉన్నా. ప్రజెంట్ ఆ ఐఎఫ్టీ ఆధ్వర్యంలో కూడా మేము సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కు వెళ్తున్నాం. దాంతో పాటుగా మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని నేను ఒక 4 రోజుల క్రితం కలవడం జరిగింది. దీనిపైన చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మరి వారిని కోరడం, వారు కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారికి లేఖ రాయడం జరిగింది. నవంబర్ మొదటి వారంలో ఖచ్చితంగా మేము వెళ్లి కేంద్ర విద్యాశాఖ మంత్రి గారిని కలిసి
ఆ విద్యా హక్కు చట్ట సవరణ యొక్క ఆవశ్యకతను వారికి వివరించి చట్టంలో తప్పనిసరిగా ఆ సవరణ తెచ్చి తప్పకుండా ఉపాధ్యాయులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఉపాధ్యాయ సంఘాల చేతుల్లో అయితే లేదు ఈ విషయం. డెఫినెట్ గా మీరు ఇంటర్ఫీర్ అవ్వాలి, మీరే వెళ్ళాలి డైరెక్ట్ గా కేంద్రం దగ్గరికి. ఎందుకంటే ఇది కూడా సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉంది కాబట్టి ఈ విషయం 100% మీరే వెళ్లి చేయాలి. ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏమైనా ధర్నాలు చేసినా కూడా ఏం వర్కౌట్ అవ్వదు ఇప్పుడు. అవును 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 మేడం. అందుకనే నేను ముఖ్యమంత్రి గారికి ముందు నేను సుప్రీంలో రివ్యూ పిటిషన్ ఏమని నేనే ప్రాతినిధ్యం చేయడం. ఇంకా కిషన్ రెడ్డి గారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారా? ఎవరండి? అది మీరు చెప్తున్నారు కదా కిషన్ రెడ్డి గారు కలిసాను ఈ విషయంపై అని. 100% కిషన్ రెడ్డి గారు 100% పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర విద్యాశాఖ మంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ మమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఓకే, మేబీ నవంబర్ ఫస్ట్ వీక్ లో ఢిల్లీ వెళ్లి తప్పనిసరిగా విద్యాశాఖ మంత్రి గారిని కలిసి మా ఈ చట్ట అవకాశతను చట్ట సవరణ యొక్క ఆవశ్యకతను వివరిస్తాం. తప్పనిసరిగా అమెండ్మెంట్ తీసుకొస్తాం. ఓకే. సో భుజంగరావు గారు, మరి కోర్టు ఇంతకు ముందు